వాదం, విచిత్రవాదాల మధ్యన ఆహ్, జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు నారా లోకేష్. అలాంటి బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆయనకి ఒక ఆభరణం. భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే ఇవాల్టి గురించి ఆలోచిస్తాం గానీ రేపటి గురించి ఆలోచించం. తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని వేధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నేను ఆ రోజున కూడా పదే పదే చెప్పా. మీరు శాశ్వతంగా అధికారంలో ఉంటే ఓకే. కానీ అధికారం మారిందా మిమ్మల్ని ముప్పతిప్పలు పెడతారు. అవతలోళ్ళు ఏమి వదిలిపెట్టరు. దొంగ కేసులు అన్నటువంటిది పెడతారు మీ మీద కూడా అన్నటువంటి. సోషల్ మీడియా కేసులు పెట్టినప్పుడు అదే చెప్పాను. అలాగే దొంగ కేసులు పెట్టినప్పుడు అట్లాగే చెప్పా. ఇప్పుడు ఏమవుతుంది? అదే జరుగుతుంది గదా! వాళ్ళు 100కి 30 మంది మీద కేసులు పెడితే, వీళ్ళు 100కి 90 మంది మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇది ఒక ఎత్తు. ప్రచారం కూడా అట్లాగే నెగెటివ్ కాన్సెప్ట్. కేవలం మనం చేసింది చెప్పుకోవడం అనే దానికంటే కూడా ఎదురోడు చేతకానోడు అసమర్థుడని చెప్పుకునేటటువంటిది నడుస్తుంది. అంతవరకు బానే ఉంది. అది కూడా తప్పులేదు. అది విమర్శ, ప్రతి విమర్శ. కానీ క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిగత విమర్శలు, పవన్ పెళ్ళిళ్ళ గురించినో, లోకేష్ నడక గురించినో పెట్టినప్పుడే చెప్పా. అది తప్పు. దానివల్ల మీరు తిప్పలు పడతారు అన్నట్టు. పట్టించుకోలేదు. దానివల్ల దెబ్బతిన్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు జగన్ మీదన నిన్న ఒక వీడియో ఏదైతే రోడ్ల మీద అడుక్కునే వాళ్ళగా కూర్చుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అలాగా రాయల్‌గా వెళ్తుంటే అతను ప్లీజ్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నట్టుగా పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో, అది ఇప్పుడు వెంటనే లోకేష్ స్పందించి ఇట్లాంటి క్యారెక్టర్ అసాసినేషన్ వద్దన్నారు. గుడ్. వాళ్ళ మీడియా, సోషల్ మీడియా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి దాన్ని లోకేష్ బాటలో ప్రయాణించి తగ్గించుకుని నిర్మాణాత్మక చర్చ, నిర్మాణాత్మక విమర్శ. ఈ పథకం జగన్ చేసింది తప్పు, బాబు చేసింది రైట్. బాబు ఇప్పుడు చేస్తున్న పథకం అంతకు ముందు కంటే బాగుంది. చెప్పండి, తప్పులేదు. అది ఎలాగ మెరుగైందో చెప్పండి. ఎక్స్‌ప్లెయిన్ చేయండి. పబ్లిక్ కన్విన్స్ అవుతారు. పబ్లిక్‌ని ఇలాంటి వాటితో మోసం చేయొద్దనేటటువంటి కాన్సెప్ట్ లోకేష్ చక్కటి బాధ్యతాయుతమైన స్టేట్మెంట్ అన్నమాట.